నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పని చేసే వారికే పదవులు. మనుబోలులోని కళ్యాణ మండపంలో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎంపీ సుధా రామకృష్ణన్. ప్రమాదాలు జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరు మండలం తుంగపాలెం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలో కార్మికులకు అవగాహన కలిగించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు. గూడూరులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జేవీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చెకుముకి పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన డీఎస్పీ గీతా కుమారి. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. మూఢనమ్మకాలను పారదోలేందుకు విద్యార్థులకు సైన్స్ పరీక్షలు నిర్వహించి బహుమతులు అందజేయడం అభినందనీయమని డీఎస్పీ గీతా కుమారి తెలిపారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో జేవీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని చెక్కుముకి విజేతలకు బహుమతులు అందజేశారు. స్థానిక హైస్కూల్ రోడ్ లో ఉన్న జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ గీతా కుమారి చేతుల మీదుగా మండల స్థాయిలో చెకుముగి పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కలిగించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కూడా సెల్ ఫోన్ వాడడం తగ్గించాలని, అవసరం మేరకు వాడాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరికి ఆధార్ కార్డులు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఇవ్వద్దని తెలిపారు. మంచి సమాజం కోసం జేవీవి సేవలు అభినందనీయమని ఆమె వివరించారు. వెరీ థ్యాంక్ఫుల్ టు జన విజ్ఞాన వేదిక అండ్ అదర్ కోటి అయితే ఈ జన విజ్ఞాన వేదిక వారి యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారు. టు ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ విన్నర్స్ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. సో డోంట్ ట్రస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ few kind of suggestions to the students regarding cyber crimes and good touch and bad touch and regarding toll-free numbers, especially police department and cyber crime. Cyber crimes ఏదైనా మీకు తెలిస్తే వెంటనే 1900కి కాల్ చేయండి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే డయల్ 100 లేదా డయల్ 112. సో తెలంగాణ నుంచి డివైడ్ అయింది కాబట్టి డయల్ 112 is most preferable. And one more thing, should be very disciplined, be truthful, and whatever the suggestions కానీ whatever points మీ టీచర్స్ ఏం చెప్పినా కూడా ఫాలో అవ్వండి. ఇక్కడున్న టీచర్స్ వాళ్ళు ఆల్వేస్ లర్నర్స్. మీకు ఏదైనా చెప్పాలి అంటే మాత్రం వాళ్ళు ఎంతో తరోగా చదువుకొని వచ్చి మీకు చెప్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ స్టూడెంట్స్గానే ఉన్నారు. సో మీరు కూడా obey the orders given by the teachers. అండ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా పేరెంట్స్కి చెప్పి రండి. మీరు ఎక్కడ వెళ్తున్నారు, లేదా స్కూల్గా, షాపింగ్గా, ట్యూషన్గా, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారా, దేనికి వెళ్తున్నారు, ఎంతసేపట్లో వస్తారు చెప్పి వెళ్ళండి. ఎందుకు మేడం మీ నుంచి పాయింట్ రైజ్ చేశారంటే చాలా మంది ఇంట్లో చెప్పుకోకుండా వెళ్తున్నారు. అది దేనికైనా అవ్వచ్చు. ఇంకా మరికొందరు మాట్లాడారు. స్కూల్ స్థాయిలో ప్రథమంగా వచ్చిన అందరికీ కూడా, మరి మండల స్థాయిలో ఎగ్జామ్లో టాపర్స్గా వచ్చినటువంటి మీ అందరికీ కూడా బహుమతి ప్రథమోత్సవం ఇవ్వాలని జన విజ్ఞాన వేదిక గత 12 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ కూడా జన విజ్ఞాన వేదిక మండల స్థాయిలో మొదటి ప్లేస్ ఇస్తే సర్టిఫికేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ గూడూరు జన విజ్ఞాన వేదిక అలా కాదు, విద్యార్థులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ ఒక సపరేట్గా ఒక ప్రోగ్రాం పెట్టి మీకు ఒక జ్ఞాతమిని బహుమతి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అయితే చదువు పట్ల ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మా మిత్రుడు నారాయణ ఈ విద్యార్థులకు అందరికీ మీరు ఇచ్చే చెక్కుమకి బహుమతోత్సవం అంతా కూడా నేనే స్పాన్సర్ చేస్తానని ప్రతి సంవత్సరం నాకు సహాయం చేస్తున్నటువంటి
మా మిత్రుడు నారాయణకి జేబీ తప్పు ప్రత్యేకంగా మరి జన విజ్ఞాన వేదిక అంటే సైన్స్ సంస్థ, సైన్స్ ఒక నమ్మకం, ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంస్థ. నేను చాలా క్లుప్తంగా మాట్లాడతాను, మళ్ళీ మేడం గారికి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయి కాబట్టి మూఢనమ్మకాల గురించి ఇంకొక చిన్న మాట నేను చెప్పదలుచుకున్నాను విద్యార్థులు. ఇక్కడ ఒక ప్రశ్న మీరు చూసేట చిత్తూరులో ఒక కాలేజీలో ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఐఏఎస్ చదువుతూ ఉంటే, అత్యున్నతమైన చదువుతూ ఉంటే బిడ్డలు చంపేస్తే మళ్ళీ పుడతారని వాళ్ళ కన్న బిడ్డలు కిరాతకంగా డంబుల్స్లో కొట్టి చంపేటువంటి సంఘటన. అందుకని ఆ ఫ్లెక్స్ మీకు చూపిస్తున్నాం. ఈ కార్యక్రమంలో దాత కుడుముల వెంకటనారాయణ, జేవివి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు నాగరాజు, పురుషోత్తమరావు, సుబ్బారావు, ప్రభాకర్, రజనీకాంత్, శ్రీనివాసాచారి, ఇబ్రహీం, సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంకట్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి చేపట్టిందని ఎంపీ సుధా రామకృష్ణన్ తెలిపారు. మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మనుబోలులోని కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ సుధా రామకృష్ణన్ తదితరులు హాజరయ్యారు. జిల్లా, రాష్ట్ర పదవులు ఆశిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వారు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ సుధా రామకృష్ణన్ మాట్లాడుతూ దేశ కాంగ్రెస్ పార్టీ సంకట్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి చేపట్టిందన్నారు. నాయకులు అందజేసిన దరఖాస్తులను ఢిల్లీకి పంపించడం జరుగుతుందని, అక్కడ ఎవరికి ఎక్కువ మద్దతు ఉంటుందో వారికి పదవులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. బల్లాహరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా పలువురు మాట్లాడారు. సంఘటన సృజన్ అభియాన్ అనేటువంటి ఏఐసిసి ఏర్పాటు చేసినటువంటి ఒక మహత్వరమైనటువంటి ప్రోగ్రాముని సర్వేపల్లి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఇక్కడికి ఏఐసిసి అబ్జర్వర్గా ఎంపీ సుధా మేడం గారు రావడం జరిగింది. మరి దాంతోపాటు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరికి జిల్లా అధ్యక్షులు కావాలన్నా, అదేవిధంగా పిసిసి అధ్యక్షులైనా లేకపోతే ఏఐసిసి అధ్యక్షులైనా మా యొక్క కాంగ్రెస్ పార్టీలో ఒక మహత్కరమైనటువంటి ఒక భారత రాజ్యాంగం రచించినటువంటి అందరికీ సమన్వయమైనటువంటి దిశగా అడుగులేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బల్లాహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో చాలామంది ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వారందరూ కూడా అప్లికేషన్లు ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేడం గారు 1-to-1గా ఒక్కొక్కరిని పిలిచి వారి యొక్క అభిప్రాయాలను సేకరించుకొని ఈ యొక్క సమాచారాన్ని ఢిల్లీకి ఏఐసిసికి సబ్మిట్ చేస్తే అక్కడ ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు, ఎక్కడ ఎవరికి అధికమైనటువంటి మద్దతు లభించిందో వాళ్ళని ఈ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ బాల గురవబాబు, మదన్ మోహన్, పాల్ విజయ్ కుమార్, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్లాహరి, పూల చంద్రశేఖర్, కృపానంద్, నక్కా శివ తదితరులు పాల్గొన్నారు. ఉన్నట్లుండి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడున్న వారి ప్రాణాలు కాపాడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి కిరణ్ కుమార్ సూచించారు. గూడూరు మండలంలోని తుంగపాలెం ప్రాంతంలో ఏర్పాటైన కలర్ షైన్ ఫ్యాక్టరీలో ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పరిశ్రమ కార్మికులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, కంపెనీ ప్రతినిధులు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. जाने के लिए मतलब वो ओपन एरिया है तो वो पूरे इनहेल करने के बाद कितना इफेक्ट మనము కలర్ షైన్ కోటెడ్ ప్రైవేట్ లిమిటెడ్లో మాక్ ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చాము. ఇందులో మాక్ ఎక్సర్సైజ్ అంటే మీకు తెలిసిన విషయం రిహార్సల్.
ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాక్ ఎక్సర్సైజ్ అన్నమాట, ఒక రిహార్సల్ ఎక్సర్సైజ్. సో ఇందులో వీరు ప్రొపేన్ గ్యాస్ లీక్ అయినట్టుగా ఇలా ప్రొపేన్ యాడ్ ఉంది. సో ప్రొపేన్ యాడ్లో వాల్వ్ మాల్ ఫంక్షన్ వల్ల లీక్ అయినట్టుగా మేము ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఇందులో అక్కడ ఒకరు క్యాజువాలిటీ ఒకరు ఉంటే అతన్ని ఇమీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్ అంబులెన్స్ ద్వారా యాక్టివేట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఇది కొంచెం ఆఫ్ సైట్ ఎమర్జెన్సీగా కూడా డిక్లేర్ చేసి ఎన్డీఆర్ఎఫ్ని కూడా ఇన్వాల్వ్ చేశాము. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ప్రాంప్ట్గా యాక్ట్ చేసి విక్టిమ్స్ని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో మా అబ్జర్వేషన్స్ అన్నీ మాక్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇందులో 10th బెటాలియన్కి సంబంధించి 30 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ ఆఫీసర్స్ మరియు ఎస్పీ క్యాడర్ గల ఒక ఆఫీసరు మరియు డిఎస్పీ క్యాడర్ గల ఒక ఆఫీసరు మరియు సిఐ క్యాడర్ గల ఇద్దరు ఆఫీసర్లు అందరూ కలిసి ఈరోజు కలర్ స్టేజ్ కంపెనీలో మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు మండలానికి సంబంధించి నేను, ఎంపీడీఓ గారు, ఏఈ ఇరిగేషన్ వారు, ఏఈ పంచాయతీరాజ్ శాఖ వారు, ఎస్ఐ గారు, మన రూరల్ ఎస్ఐ గారు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చాలని పార్టీలకు అతీతంగా ఒక పౌరుడిగా కోరుతున్నామని కోడూరు మీరారెడ్డి తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పునర్విభజనలో భాగంగా ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చారని, గూడూరుకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి గూడూరును తిరుపతి జిల్లాలో కాకుండా మీరు హామీ ఇచ్చినట్లుగానే నెల్లూరు జిల్లాలో కలపాలని మీరారెడ్డి కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించడం, మరి గూడూరు ప్రాంతాన్ని గతంలో తిరుపతి జిల్లాలోకి తీసుకుపోయినప్పుడు మరి ప్రజలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఇప్పటికే కాలం దాటిపోయినందున మరి దాన్ని ఆనాటి ప్రభుత్వం తిరుపతి జిల్లాలోనే ఉంచడం, తర్వాత ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ సందర్భంలో మరి 2024 ఎన్నికల్లో గౌరవనీయులైనటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గూడూరుకి ఏప్రిల్ 20వ తేదీ 2024 సంవత్సరంలో మహిళా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో గూడూరుని జిల్లాగా గాని లేదా నెల్లూరులో గాని నడుస్తామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా పాదయాత్రలో ఈనాటి ప్రభుత్వంలో ప్రముఖుడైనటువంటి లోకేష్ బాబు గారు కూడా ఈ ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో మారుస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆనాడు గూడూరు ప్రజలు తమ జిల్లానో లేదంటే నెల్లూరులోనో చేరస్తారనేటువంటి విషయాన్ని భావించి మరి ఆనాటి ప్రభుత్వానికి ఆనాటి ఎన్నికల్లో చంద్రబాబు మద్దతు ఇవ్వడం, మంచి మెజార్టీతోనే ఇక్కడ ఆ పార్టీని ప్రజలు గెలిపించడం జరిగింది. మేము ఎక్కిన నెలలోపలే మారుస్తామని చెప్పిన వాళ్ళు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఈ జిల్లాని దీన్ని తిరుపతిలోనే ఉంచడం, మరి జిల్లాకి అన్ని అవకాశాలు ఒకటి కాదు, ఈ ప్రాంతం జిల్లాకి గూడూరు ప్రాంతం జిల్లా అయ్యేదానికి అనేక అవకాశాలు, మరి ముఖ్యంగా శ్రీ సిటీ కానీ, మేనకూర్ సజ్జ కానీ, అదేవిధంగా బిహెచ్ఎల్ సజ్జ కానీ, అదేవిధంగా 9th బెటాలియన్ కానీ, అదేవిధంగా ఇప్పుడు క్రిస్ సిటీ కానీ, మరి తుగరాజపట్నం కానీ, మరి కృష్ణపట్నం కానీ, ఒకటేమిటి అనేక వనరులు, రెండోది ప్రధానమైనటువంటి జంక్షన్, రెండోది ఎప్పటి నుంచో శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బొప్పన్న సత్యనారాయణరావు స్మారకార్థం డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ డేను గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. బిఎస్ రావు గొప్పతనం, వారి సేవలు ప్రపంచానికి విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ స్పోర్ట్స్ డేను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ గీతాకుమారి, ఎంఈఓ2 కాంచన, పాఠశాల ఏజీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ స్పోర్ట్స్ డేలో డీన్లు శ్రీహరిబాబు, హరిబ్రహ్మ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. First of all, I would like to say thanks to each and every teacher
బికాస్ ఇంత స్ట్రెన్యూస్ ఎఫర్ట్స్ పెట్టి మిమ్మల్ని ఇంత యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కారణం బికాజ్ ఆఫ్ ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పిల్లలకి ఉద్దేశించి స్పోర్ట్స్ డే జరపటం అనేటటువంటిది చాలా ఆనందదాయకంగా ఉంది. చాలా కన్నుల పండుగ జరుగుతుంది ఈ యొక్క ఫెస్టివల్. ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్స్ ని బయటికి తీయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరిని కూడా కన్సిడర్ చేసుకుంటూ ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, ఎంత గ్రాండ్ గా ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయటం అనేటటువంటిది గొప్ప విషయం. తర్వాత ఈ సందర్భంగా పిల్లలకి నేను ఇచ్చేటటువంటి సందేశం, ముఖ్యంగా ఆడపిల్లలకి, వాళ్ళు పరిస్థితులకి తగ్గట్టుగా ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ప్రతి అడుగు కూడా ముందుకెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. స్పోర్ట్స్ మీద అవగాహన పెంచడానికి మరియు స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంటో పిల్లలకు తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ప్రతి పాఠశాలలోనూ లోకల్గా లెవెల్ 1 అని చెప్పేసి స్పోర్ట్స్ మీట్ జరుపుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ విన్నర్స్ అయిన వాళ్ళని జోనల్ లెవెల్లో జోన్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. అక్కడ విన్నర్స్ తీసుకున్న వాళ్ళని స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్కి ఆహ్వానించడం జరుగుతుంది. అలా లోకల్ లెవెల్లో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, పిల్లల్లో ఉన్నటువంటి మంచి ఉద్దేశమైనటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్వాలిటీస్ని డెవలప్ చేయడానికి ఈ స్పోర్ట్స్ మీట్ని ప్రతిష్టాత్మకంగా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరులో చాలా అట్టహాసంగా పిల్లలకు ఢిల్లీలో పెరేడ్ ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ పెరేడ్స్ ద్వారా రకరకాల శకటాలను ప్రదర్శిస్తూ అనేక గుర్రాలు కావచ్చు, ఏనుగులు కావచ్చు, ఒంటెలు కావచ్చు. నెల్లూరు, గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్స్ మరియు పై స్క్వేర్ టెక్నాలజీస్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ సంస్థలతో ఎంఓయు కుదుర్చుకున్న ఏకైక సంస్థగా నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నిలిచాయి. QNX ప్రపంచ వ్యాప్తంగా శాఖలు కలిగిన ఒక NMC సంస్థగా ఉంది. వీరి ఉత్పత్తులు ప్రధానంగా రైలు, ఆటోమొబైల్, మెడికల్, రోబోటిక్స్ రంగాలలో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, హైపర్వైజర్లు మరియు సురక్షిత సిస్టమ్ డెవలప్మెంట్ టూల్స్ అందించే ప్రపంచ ప్రఖ్యాత ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ సంస్థలతో MOU కుదుర్చుకున్న సంస్థగా నెల్లూరు, గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నిలిచాయి. ఈ ఒప్పందం ద్వారా విద్య, QNX పరిశ్రమల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుంది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కార్యదర్శి వినయ్ కుమార్, పై స్క్వేర్ టెక్నాలజీ CEO శ్రీనివాసరాజు మాట్లాడుతూ EMUO ద్వారా అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. అధ్యాపకులు కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ పొందుతారని, విద్యార్థులకు ఇంటర్న్షిప్లు మరియు గ్లోబల్ ప్లేస్మెంట్ అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ దత్తాత్రేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమః శివాయ. సౌం ఈం నం లం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః వసరపణమహం అధోముఖాస్త్ర పరబ్రహ్మ పంచకృత్యకారణ సుబ్రహ్మణ్య తంత్ర భేదనే నమః స్వాహా రం స్వాహా లం నమః శివాయ. సౌం ఈం నం లం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః వసరపణమహం అధోముఖాస్త్ర పరబ్రహ్మ పంచకృత్యకారణ సుబ్రహ్మణ్య లోకాతీత గుణో వేదాయ నమః స్వాహా వం ఓం లం అధోముఖాస్త్ర పరబ్రహ్మ పంచకృత్యకారణ సుబ్రహ్మణ్య వికల్ప పరివర్జితాయ నమః స్వాహా శం ఓం నమః శివాయ. సౌం ఈం నం లం శ్రీం హ్రీం క్లీం ఐం స్వాహా శం ఓం నమః శివాయ. సౌం ఈం నం లం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః వసరమణవహం అధోముఖాస్త్ర పరబ్రహ్మ
परब्रह्म पंचकृत्य कारण सुब्रह्मण्य सत्यग्रस्ताय नमः स्वाहा सं ओम नमः शिवाय सौं ह्रीं नं लं श्रीं ह्रीं क्लीं ऐं सौः वस्त्रमणवहम् अधोमुखास्त्र परब्रह्म पंचकृत्य कारण सुब्रह्मण्य सर्वमणवहम् अधोमुखास्त्र परब्रह्म पंचकृत्य कारण सुब्रह्मण्य भुजमध्यस्थ विरजा व्योमनायकाय नमः स्वाहा लं ओम नमः शिवाय सौं ह्रीं नं लं श्रीं क्लीं ह्रीं ऐं सौः वस्त्रमणवहम् अधोमुखास्त्र परब्रह्म पंचकृत्य कारण सुब्रह्मण्य लोकैकनाथाय नमः स्वाहा ह्रीं क्लीं ऐं सौः वस्त्रमणवहम् अधोमुखास्त्र परब्रह्म पंचकृत्य कारण सुब्रह्मण्य एकपञ्चाक्षर सम्पूर्ण वामदेव अघोर तत्पुरुष ईशानाधोमुख हां ह्रीं हूं हैं हौं हः हृदय स्थिरा शिखा कवच नेत्र अस्त्र ओम ब्रह्म विष्णु ब्रह्महेश्वर सदाशिव परब्रह्म सृष्टि स्थिति संहार तिरोभव अनुग्रह पंचकृत्य कारणाय जगद्भुवे वचद्भुवे विश्वभुवे रुद्रभुवे ब्रह्मभुवे अग्निभुवे लं वं रं यं हं सं सर्वात्मकाय ओम ह्रीं क्लीं सौः सर्वणभव ओम सर्वलोकं मां वसमानाय मम शत्रून् संक्षोभणं कुरु कुरु मम शत्रून् नाशय नाशय मम शत्रून् मारय मारय षण्मुखाय मयूरवाहनाय सर्वराजभयनाशनाय स्कन्देश्वराय वनभवसर सुब्रह्मण्याय इदं नमः గూడూరు పట్టణంలోని సాయినగర్ లో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన భారీ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. మనుబోలు సమీపంలోని కోదండరామపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వీరంపల్లి గ్రామానికి చెందిన గుండు పోగు మేరయ్య పెంచలమ్మ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. जयमणि जैसा श्री राज्यं वैराज्यं पान्तपर्याय ईश्य सार्वभौम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नमः సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మల్లవరపు రాధాకృష్ణారెడ్డి, వరిగొండ చైతన్య, వరిగొండ గోవర్ధన్, తిరుపతి ఉదయ్ కుమార్ సోదరులు మెట్టు ప్రభాకర్, ఎస్ఐ కాంతి కుమార్, వెడిచెర్ల మాధవరెడ్డి, రాకేష్ రెడ్డి వ్యవహరించారు.
सहित गुरु भरद्वाज महाराज గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,061 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 96,488 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,24,800 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 171 రూపాయల 10 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పని చేసే వారికే పదవులు. మనుబోలులోని కళ్యాణ మండపంలో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎంపీ సుధా రామకృష్ణన్. ప్రమాదాలు జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరు మండలం తుంగపాలెం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలో కార్మికులకు అవగాహన కలిగించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు. గూడూరులోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జేవీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చెక్కుముఖి పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన డీఎస్పీ గీతా కుమారి. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.